మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడుతున్నారా? మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిత్యము దేవునితో మాట్లాడుతుండగా, దేవుని మాటలు వింటూ ఉండగా మన జీవితంలో గొప్ప ధైర్యము, ఆదరణ, ప్రేమ, సంతోషము, సమాధానము కలుగుతుంది. అందుకని మీరు సంతోషముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు నిత్యము సంతోషముగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పిలిచి మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనల్ని మన పిల్ల తరము వరకు కూడా ఒక నిబంధన చేసిన దేవుడు మర్చిపోకుండా అబ్రహామును ఎట్లా ఆశీర్వదించాడో, యాకోబును ఎట్లా బలపరిచాడో, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా అదే కార్యం చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం కీర్తనల గ్రంథం 112వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యథార్థవంతుల వారి వంశపు వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. చూడండి, ఒక మనిషితో మాట్లాడితే అది కొన్నిసార్లు దీవెనకరముగా ఉంటుంది, కొన్నిసార్లు దీవెనకరముగా ఉండదు. కానీ సృష్టికర్త మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా మన జీవితంలో ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, ఎక్కడైనా ఎండిపోయి, ఎక్కడైనా పడిపోయి, ఎక్కడైనా ఏదైనా బాధ కలిగిన పరిస్థితుల్లో కూడా ఆయన వాక్కు వచ్చింది అంటే అక్కడ చిగురు పెట్టడము, ఆశీర్వాదం కనబడడం స్టార్ట్ అవుతుందండి. మన వంశపు వారిని, అంటే మన యొక్క సంతానమును ఆయన దీవిస్తాను అంటున్నాడు. చూడండి, అబ్రహాం సంతానం దీవించాడు, యాకోబు సంతానమును దీవించాడు. అలాగనే నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను. నీ కుమారుడి గురించి చింత, నీ కూతురు గురించి చింతన, అయ్యో వీరి భవిష్యత్తు ఏమైపోతుందో, వీరు ఎలా ఉంటారో అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో, నీ సంతతి వారిని, నీ వంశపు వారిని, నీ సంతానమును ప్రభు దీవిస్తాను అంటున్నాడు, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ధైర్యము తెచ్చుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవు దీవిస్తానన్నావు కదా, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, వీరి పరిస్థితి, వీరి స్థితి అని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఖచ్చితంగా నీ మొర ఆయన వింటాడు. నీ యొక్క విన్నపములు ఆయన ఆలకిస్తాడు. ఆయన ఓదార్పును కలగజేస్తాడు. అన్న ప్రార్థించినప్పుడు గొప్ప కార్యము తన జీవితంలో చేశాడు. నీ బిడ్డల గురించి నువ్వు చేసినప్పుడు చాలా గొప్ప కార్యములు ఆయన చేస్తాడని నమ్మి స్తుతిస్తూ ఆయన పాదములు పట్టుకో. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయ్యా, ఎవరెవరు ప్రభు దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారో అయ్యా, వారి కుటుంబాల మీద నీ మహిమ దిగునుగాక, వారి నోటి నిండా నీ నవ్వు ఉండునుగాక. ఎవరెవరి అయ్యా కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఏడుస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ దొరుకునుగాక. ప్రభువా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, దీవెన, ఆశీర్వాదం, మేలులు యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీ ఆశీర్వాదములు విడుదల చేస్తున్నాం. అయ్యా, ఈ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో అయ్యా, ఆనందిస్తున్నారో, నీ వాక్యమును చదువుతున్నారు ప్రభువా, వారందరి మీదకి నిత్య ఆనందము, దీవెన యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి తండ్రి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానం, అభిషేకం, కృపతో నింపండి. మంచి కాలేజీలో, మంచి స్కూల్లో అయ్యా వారు జైన్ అవుటకు సహాయము చేయండి. ఆర్థికముగా అయ్యా వారి బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అయ్యా తల్లిదండ్రులను దీవించండి. అయ్యా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నామయ్యా. వారి నోటి నిండా నవ్వు ఉండాలి. ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం వారి మీద ఉండాలి. నిత్య ఆనందము, సంతోషము అయ్యా వారిని పరిపాలించాలి. ప్రభువా, ఒక్కొక్కరి మీద మహిమను కుమ్మరించమని, అద్భుత కార్యములు అయ్యా జరిగించినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.